పాఠశాల విద్యార్థులు అద్భుతాన్ని చేసి చూపారు. ఏకంగా ఓ స్పేస్ క్యూబిసాట్ పేలోడ్ని తయారు చేశారు. వారు రూపొందించిన ఈ శాటిలైట్ను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఈ నెల 12న ఇస్రో PSLV C-62 లాంచ్ చేయనుంది. దీంట్లో బ్లూ బ్లాక్స్ మాంటిసోరీ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్ను ప్రయోగించనున్నారు. ఇంతకీ ఆ చిట్టి చేతుల ఆ అద్భుతాన్ని ఎలా చేశాయి? శాటిలైట్ తయారీ వెనుక ఉన్న కృషి గురించి చిన్నారుల మాటల్లోనే తెలుసుకుందాం. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థి దశ నుంచే శాటిలైట్ రూపకల్పనకు సంబంధించి అనేక విషయాలు నేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు కొంతమంది ఏకంగా ఓ చిన్న శాటిలైట్ని తయారు చేశారు. అది త్వరలో లాంచ్ కూడా కాబోతుంది. ఇస్రో స్వయంగా లాంచ్ చేయనుంది. ఇంతకీ ఏంటి ఆ శాటిలైట్, ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, ఆ విశేషాలు ఏంటో ఆ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పట్టుకున్న ఈ క్యూబ్ శాటిలైట్ ఏదవుతుంది, అసలు ఏంటిది, దీని పేరేంటి, మీరు ఎలా డిజైన్ చేశారు? సో ఇది క్యూబ్ శాట్ అంటాం. సో ఇది శాటిలైట్ లాగే ఉంటుంది, బట్ బాగా చిన్నది. ఓన్లీ 10 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది అన్ని సైజు. సో ఇట్స్ చిన్న క్యూబ్. దీంట్లో మేము సెన్సర్స్ పెట్టాము. 5 డిఫరెంట్ సెన్సర్స్ పెట్టాము. ఈ సెన్సర్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ దీని పర్పస్ ఏంటి, ఈ శాటిలైట్ పర్పస్? సో ఈ శాటిలైట్తో మెయిన్ పర్పస్ ఏంటంటే క్లైమేట్ డిజాస్టర్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ ఇట్ కెన్ హెల్ప్ అస్ ప్రెడిక్ట్ అన్ని సార్ట్ ఆఫ్ క్లైమేట్ డిజాస్టర్స్. దాంతోపాటు మన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక సర్టన్ హైపోథసిస్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఈ హైపోథసిస్ని ప్రూవ్ చేసుకోవడానికి మేము ఈ శాటిలైట్ బిల్డ్ చేసి, ఇప్పుడన్నా మన టెక్స్ట్ బుక్లో ఎవ్రీ సింగిల్ టైం ఒక సర్టన్ ఆన్సర్ రాశారనుకోండి, వీ కెన్ ఆల్వేస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు టెస్ట్ చేసి దీంతో ఆ హైపోథసిస్ కరెక్టా రాంగా అని ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎన్ని డేస్ పట్టింది దీన్ని తయారు చేయడానికి అండ్ ఇస్రోతో కలిసి ఎలా లాంచ్ చేయబోతున్నారు? సో తయారు చేయడానికి 5 months పట్టింది ఓవరాల్. అండ్ ఇస్రోతో అయితే టేక్ మీ టు స్పేస్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళతో పార్ట్నర్ చేసి వాళ్ళతో ఇది బిల్డ్ చేసి వాళ్ళతో లాంచ్ చేస్తాం ఇస్రోతో. ఎప్పుడు ఈ లాంచింగ్ ప్రక్రియ ఉండబోతుందని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇస్రో లాంచ్ చేయడం ఒక శాటిలైట్ అనేది చాలా పెద్ద విషయం, అందులోనూ స్టూడెంట్స్ తయారు చేసిన ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం నిజంగా చాలా గ్రేట్ అనాలి. సో ఎప్పుడు ఉండబోతుంది ఈ లాంచింగ్ ప్రక్రియ? మా లాంచ్ 12th ఉంది, అంటే కమింగ్ మండే. సో మేమందరూ బాగా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ వీఆర్ బాగా ఎక్సైటెడ్గా ఉన్నాము. మేము చేసింది దట్ ఇట్స్ స్పేస్లోకి వెళ్తుందని. జనరల్గా స్కూల్ డేస్లో శాటిలైట్స్ గురించి చదువుకుంటూ ఉంటాం, కానీ డిజైన్ చేయడం నిజంగా కష్టం అని చెప్పొచ్చు. సో ఎవరి సపోర్ట్ ఉండేదని, ఎలా ఈ ఆలోచన వచ్చింది అసలు? మాకు మా సార్ అండ్ ఫౌండర్ ఐడియా ఇచ్చారు. ఏమిచ్చారంటే, ఇప్పుడు ఇక్కడే ఎందుకు టెస్టింగ్ చేయొచ్చు, మనం చదువుకున్నది స్పేస్లో కూడా టెస్ట్ చేయొచ్చు అని. అప్పుడు మేము టేక్ మీ టు స్పేస్ కంపెనీతో పార్ట్నర్ చేసి ఈ క్యూబ్ శాట్ని డిజైన్ చేసి మేము ప్రోటోటైప్ చేసాము. ఈ ప్రోటోటైప్కి వాళ్ళు రియల్ మోడల్ చేసి స్పేస్లోకి పంపుతున్నారు మా కోసం. సో ఇది ఎంతకాలం స్పేస్లో ఉంటుందని అనుకుంటున్నారు? అండ్ మీరు డిజైన్ చేసిన ఇది ఈ వెదర్కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుంది? సో స్పేస్లో అది ఇట్లా యాక్టివ్గా అయితే 6 to 8 months వరకు ఉంటుంది. ఓవరాల్ 2 years వరకు ఉంటుంది, కానీ 6 to 8 months యాక్టివ్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎంత స్పెసిఫిక్గా ప్రెడిక్ట్ చేస్తుంది అంటే, మనకి రా డేటా ఇస్తుంది. నార్మల్గా నాసా అండ్ ఇస్రో ఈ కంపెనీస్ అన్నీ అనలైజ్ డేటా ఇస్తారు, కానీ మన క్యూబ్సాట్ అయితే రా డేటా ఇస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనలైజ్ చేసుకుని వాళ్ళ హైపోథసిస్ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు శాటిలైట్స్లో ఇంటర్నల్గా ఏదో ఒక ఇష్యూ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని డిటెక్ట్ చేయడానికి ఇందులో ఏమైనా మెకానిజం ఉందా రెడీగా?
సో మేము బిల్డ్ చేసింది ఒక బేస్ మోడల్. అలాంటి మెకానిజమ్స్ వేర్ ఇక్కడైనా ఫెయిలియర్ అవుతే డిటెక్ట్ చేయడానికి టేక్ మీ టు స్పేస్ అని ఇస్రో తీసుకుంటుంది అండ్ వాళ్ళు అదంతా చూసుకుంటారు. మా పార్ట్ ఏంటంటే బిల్డింగ్ క్యూబ్సాట్ అండ్ దెన్ ఎనీ ఫెయిలియర్ అపాన్ రిజల్ట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పాఠశాల దశలోనే క్యూబ్ సాట్ని తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇది దాదాపుగా 6 నెలల పాటు యాక్టివ్గా ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా స్పేస్లో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈ విద్యార్థులు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.